అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నెల జూలై 25వ తేదీన శనివారం నాడు తొలి ఏకాదశి పండుగ రాబోతుంది. శనివారం అంటేనే వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైనది. శనివారం తొలి ఏకాదశి రావడం చాలా విశేషం. కాబట్టి ఈ ఏకాదశి రోజున ఇంటికి తెచ్చుకోవాల్సిన వస్తువులు ఏమిటి, వెంకటేశ్వర స్వామిని ఏ సమయంలో పూజించాలి, పూజా విధానం నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. జూలై 25వ తేదీన తొలి ఏకాదశి పండుగ వచ్చింది. ఈ రోజున విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తాడు. దాదాపు 4 నెలల పాటు యోగ నిద్రలోనే ఉంటారు. ఈ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ వెంకటేశ్వర స్వామిని పూజించాలి. జూలై 25 ఉదయం పూట 11:54 వరకు ఏకాదశి తిథి ఉంటుంది. అయితే బ్రహ్మ ముహూర్తంలో పూజలు చేసేవారు 4 గంటల నుండి 5 గంటల మధ్యలో పూజ చేసుకోండి. ఉదయం బ్రహ్మ ముహూర్తంలో పూజలు చేయలేని వారు ఉదయం 7:20 నుండి 9 గంటల మధ్యలో వెంకటేశ్వర స్వామిని పూజించుకోవచ్చు. ఈ తొలి ఏకాదశిని పేలాల పండుగ అని కూడా అంటారు. ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామికి పేలాల పిండిని నివేదించి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ పేలాల పిండి తింటే ఆరోగ్యాలు కలుగుతాయని నమ్మకం. అయితే మనలో చాలామంది బయట దొరికే పేలాల పిండిని తెచ్చుకొని స్వామివారికి నివేదించి ప్రసాదంగా స్వీకరిస్తారు. కానీ దేవునికి పెట్టే పేలాల పిండిని మనమే స్వయంగా ఇంట్లో చేసుకోవాలి. కాబట్టి ఒక రోజు ముందుగానే జొన్నలు తెచ్చుకోండి. జొన్నలను నూనె లేకుండా వేయిస్తే పేలాలుగా తయారవుతాయి. ఈ జొన్న పేలాలను మిక్సీ జార్లో వేసి అందులో కొన్ని పుట్నాల పప్పు, బెల్లం తురుము, 2 యాలకులు వేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. ఒకవేళ మీకు జొన్నలు అందుబాటులో లేకపోతే మొక్కజొన్న గింజలతో కూడా ఈ పేలాల పిండిని చేసుకోవచ్చు. వెంకటేశ్వర స్వామి పూజలో ఖచ్చితంగా తులసి దళాలు ఉండాలి. స్వామివారికి 2 తులసి ఆకులు సమర్పించినా సరే వెంకన్న ఎంతో సంతోషించి మీరు కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుస్తాడు. అయితే శనివారం పూట తులసి దళాలు తెంపకూడదు. కాబట్టి ఒకరోజు ముందుగానే ఏకాదశి పూజకు తులసి ఆకులు సిద్ధం చేసుకొని పెట్టుకోండి. తొలి ఏకాదశి పండుగ వచ్చేలోపు ఇల్లంతా శుభ్రం చేసుకోండి. శనివారం ఉదయాన్నే ఇంటిని, పూజ గదిని శుభ్రం చేసుకొని ఇంట్లో పూజ చేసుకోండి. తొలి ఏకాదశి రోజున ఖచ్చితంగా తులసి కోటను పూజించాలి. అయితే మీ ఇంట్లో తులసి కోట లేకపోతే ఏకాదశి రోజున ఒక చిన్న తులసి మొక్కను ఇంటికి తెచ్చి ఈశాన్యంలో ఉంచితే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. అలాగే ఈ తొలి ఏకాదశి రోజున ముక్కోటి దేవతలు కొలువై ఉన్న గోమాత విగ్రహాన్ని మీ ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. మీ ఇంట్లో డబ్బు కొరత లేకుండా సంపూర్ణ లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఇక ఈ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ పసుపు రంగు వస్త్రాలు ధరించాలి. అలాగే నీటిలో చిటికెడు పసుపు కలిపి స్నానం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ తొలి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి ముందు పిండి దీపాలు వెలిగించి స్వామివారిని పూజిస్తే మీ కష్టాలన్నీ ఇట్టే తీరిపోయి భోగ భాగ్యాలు చేకూరుతాయి. కాబట్టి ఈ ఏకాదశి రోజున బియ్య పిండితో పిండి దీపాలు తయారు చేసుకోండి. బియ్య పిండిలో కొంచెం బెల్లం తురుము, ఆవు నెయ్యి, అలాగే కొన్ని ఆవు పాలు పోసి పిండి ప్రమిదలు చేసుకోండి. వెంకటేశ్వర స్వామి ముందు 2 పిండి దీపాలు వెలిగించి స్వామివారికి నైవేద్యం పేలాల పిండి, వడపప్పు, పానకం, అరటి పండ్లు నివేదించండి. ఇక ఈ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ విష్ణు సహస్రనామాలు జపించాలి. లేదా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండాలి. ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే విష్ణుమూర్తి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. మీ కుటుంబం మొత్తానికి శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ రోజున ఉపవాసం ఉండేవారు పగటిపూట నిద్రపోకూడదు. అలాగే మంచం పైన కూర్చోవడం, మంచం పైన నిద్రించడం చేయకూడదు. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ఏకాదశి నాడు గోవును ఖచ్చితంగా పూజించాలి. గోమాతలో లక్ష్మీదేవితో పాటుగా ముక్కోటి దేవతలు నివసిస్తారు. కాబట్టి గోవుకు అరటి పండ్లు లేదా తోటకూరను ఆహారంగా తినిపిస్తే పుణ్యతీర్థాలను దర్శించినంత పుణ్య ఫలితం లభిస్తుందట. కాబట్టి ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. అలాగే ఈ తొలి ఏకాదశి రోజున ఇంటి గుమ్మాన్ని అందంగా అలంకరించుకోండి. ఇంటికి మామిడి తోరణాలు కట్టి ఇంటి ముందు ముగ్గులు వేసి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే లక్ష్మీదేవి వెంటనే మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఇక మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది. అలాగే ఈ తొలి ఏకాదశి రోజున దక్షిణావృత శంఖాన్ని తెచ్చి మీ పూజ గదిలో పెట్టి పూజిస్తే అపారమైన ధనలాభం కలుగుతుంది. మీ పూజ గదిలో విష్ణుమూర్తి విగ్రహం ఉంటే శంఖంలో పాలు పోసి విష్ణుమూర్తికి అభిషేకం చేస్తే చాలా మంచిది. ఈ రోజున తులసిని పూజించేవారు తులసి ముందు బియ్య పిండితో అష్టదళ పద్మం ముగ్గు వేసి తులసి ముందు నెయ్యి దీపం వెలిగించి తులసి కోటలో కొన్ని పచ్చిపాలు పోసి
తులసికి ప్రదక్షిణాలు చేస్తే లక్ష్మి అనుగ్రహం సులభంగా కలుగుతుంది. అలాగే ఈ ఏకాదశి రోజున తులసి కోటలో ఉన్న మట్టిని మీ నుదుటిపైన బొట్టులాగా పెట్టుకుంటే మీ జాతకంలో ఉన్న సమస్త దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఈ రోజున రావి చెట్టును పూజిస్తే చాలా మంచిది. సాధారణంగా శనివారం రావి చెట్టును పూజిస్తే ఐశ్వర్యం కలుగుతుందని, జాతక దోషాలన్నీ తొలగిపోతాయని వేద పండితులు సూచిస్తున్నారు. అందులోనూ ఈ తొలి ఏకాదశి నాడు విష్ణుమూర్తి కొలువయ్యున్న రావి చెట్టును ముట్టుకుంటే చాలు భోగభాగ్యాలు వరిస్తాయట. కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజున రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించి రావి చెట్టుకు 7 ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకుంటే లక్ష్మీనారాయణుల ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎల్లవెల్లలా ఉంటుంది. ఈ తొలి ఏకాదశి రోజున ఇంట్లో పూజ ముగించుకొని మీ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఈ రోజున వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే మనం తెలియక చేసిన పాపాలన్నీ నశిస్తాయి. అలాగే దేవాలయంలో దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. అలాగే ఈ ఏకాదశి రోజున తప్పకుండా ఇంటి ముందు దీపాలు వెలిగించండి. సాయంత్రం ఇంటి ముందు శుభ్రం చేసి గుమ్మం బయట 2 నెయ్యి దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగుపెడుతుంది. ఇక ఈ ఏకాదశి రోజున మీ ఇంటి గుమ్మం బయట పసుపుతో స్వస్తిక్ గుర్తు వేయండి. స్వస్తిక్ గుర్తు దైవ శక్తులను ఆకర్షిస్తుంది. ఈ తొలి ఏకాదశి రోజున తలస్నానం చేసేటప్పుడు తలకు షాంపూ పెట్టకుండా నీటితోనే తలస్నానం చేయాలి. ఇక ఈ తొలి ఏకాదశి రోజున ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజున మాంసాహారం, గుమ్మడికాయ, చింతపండు, ఉసిరి, ఉలవలు, మినపప్పుతో వండిన ఆహార పదార్థాలను ఏకాదశి రోజున తినకూడదు. ఈ తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నా లేకపోయినా, పూజలు చేసినా చేయకపోయినా దానం మాత్రం ఖచ్చితంగా చేయాల్సిందే. బియ్యం, బట్టలు, డబ్బులు ఇలా ఏదైనా సరే పేదలకు దానం చేయండి. ఎందుకంటే తొలి ఏకాదశి రోజున చేసే దానాలకు గొప్ప పుణ్య ఫలితం లభిస్తుందని నమ్మకం. అలాగే మీకు వీలు కుదిరితే ఈ ఏకాదశి రోజున ఒక చిన్న వెండి నాణెం ఇంటికి తెచ్చుకొని ఆ వెండి నాణ్యాన్ని మీ బీరువాలో పెట్టుకోండి. మీ ఇంటి ధన ప్రవాహం బాగా పెరుగుతుంది. ఇక ఈ ఏకాదశి రోజున జుట్టు కత్తిరించడం, గోళ్ళు కత్తిరించడం అస్సలు చేయకూడదు. ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తితో పాటు లక్ష్మీదేవిని కూడా పూజించాలి. ఈ రోజున లక్ష్మీదేవికి తాంబూలం సమర్పించి ఎర్రటి పూలతో పూజ చేస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. ఈ ఏకాదశి రోజు నుండి దక్షిణాయనం ప్రారంభం అవుతుంది. అంటే సూర్యుడు ఉత్తర దిశ నుండి దక్షిణ దిశగా ప్రయాణిస్తాడు. ఇది దేవతలకు రాత్రి కాలంతో సమానం. అయితే ఈ తొలి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండాలని నియమం ఉంది. అంటే మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉండాలి. కాబట్టి ఈ రోజున అన్నం తినకుండా పాలు, పండ్లు, గోధుమ రవ్వ, చపాతీలు ఇలాంటివి ఆహారంగా తీసుకోవచ్చు. అంతేకాని బియ్యంతో చేసిన ఆహార పదార్థాలు అస్సలు తినకండి. ఇంతటి పవిత్రమైన తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజిస్తే అశ్వమేధ యాగం చేసినంత పుణ్య ఫలితం, అలాగే 60,000 సంవత్సరాల పాటు తపస్సు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. పురాణ గాథ ప్రకారం ముచి అనే రాక్షసుడు భూమిని పీడిస్తున్నప్పుడు దేవతలు శ్రీ మహావిష్ణువుని శరణు వేడగా విష్ణువుతో పాటు పద్మ ఏకాదశి అనే దివ్యశక్తి ఆ రాక్షసుడిని హరించిందట. శ్రీవారి యోగ నిద్రలోకి వెళ్ళిన రోజునే ఈ సంఘటన జరిగిందని, అందుకే దీన్ని పద్మ ఏకాదశి అని కూడా అంటారట. ఈ విధంగా ఈ తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజించి ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.